10 లక్షల క్యూసెక్ల పైబడి అయితే నీటిని దిగువ విడుదల చేస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ కోనసీమ కలెక్టర్ అంటే ఈ వాటర్ అంతా కూడా నేరుగా కిందకి వెళ్తుంది కాబట్టి కోనసీమ జిల్లా కలెక్టర్ అయితే యంత్రాంగం మొత్తం పూర్తి హై అలర్ట్ లో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఒక వార్ రూమ్ ని కూడా క్రియేట్ చేశారు. 24/7 అంటే 4 రోజుల వరకు కూడా జిల్లా అధికారులు ఎవరికి కూడా సెలవులు లేవు అంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే పడవలను కూడా ప్రత్యేక పడవలను కూడా ఏర్పాటు చేయాలి. ఎవరైనా లంక గ్రామంలో చిక్కుకుపోతే కనుక వెంటనే రెస్క్యూ చేసే విధంగా అయితే ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయాలంటూ కూడా అధికారులు ఆదేశించారు. గ్రామాల మీద ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే త్రివేణి సంగమం దగ్గర అయితే కోనవరం కావచ్చు, విఆర్పురం కావచ్చు, అలాగే ముప్పు గ్రామాలైన 39 గ్రామాలకి హై అలర్ట్ ఉంది. అక్కడ కొంతమందిని పునరావాస కేంద్రాలు కూడా తరలించారు. అయితే విఆర్పురం వద్ద బద్దిగూడెం కాలనీ అయితే పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ వారందరినీ కూడా పడవల ద్వారా అయితే అక్కడికి తరలించారు, పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే మధ్య లంక అంటే రాజమండ్రి మధ్యలో ఒక లంక ఉంటుంది. ఆ లంక ప్రాంత ప్రజలందరినీ కూడా అంటే దాదాపుగా 57 కుటుంబాల ప్రజలందరినీ కూడా మత్స్యకార కుటుంబాలన్నింటినీ కూడా పునరావాసానికి ఇటు పక్కకు తీసుకొచ్చారు. అంటే గోదావరి ఒడ్డుకి తీసుకొచ్చేసిన పరిస్థితి. ఈ గ్రామాలతో పాటు ఇప్పుడు అప్పనపల్లి కాజ్వే, అదే విధంగా చూసుకున్నట్లయితే ఎదురుబిడియం కాజ్వే, 2 కాజ్వేలు కూడా మునిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ 2 రహదారిని కూడా క్లోజ్ చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ మహేష్ అయితే ప్రకటించారు. ఇటు పక్కన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి కూడా అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజెన్సీ ఏరియాకి సంబంధించి పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా నేరుగా ఫీల్డ్ లో ఉన్నారు. విఆర్పురంలో ఉన్న కోనవరంలో ఉండి విఆర్పురం సంబంధించిన మొత్తం అంతా కూడా టోటల్ గా ఆయన దగ్గర పరిశీలిస్తున్నారు. చూద్దాం. ఇందాక నేను చెప్పినట్టుగా కలెక్టర్ రంగంలో దిగిన ఆయా లంక గ్రామాల ప్రజలకు ఆడి చేయించాలని ప్రయత్నించినా కూడా నేను ఫిజికల్ గా చూశాను కాబట్టి చెప్తున్నా. ఎన్నోసార్లు వరదల కవరేజ్కి నేను ఆ గోదావరి జిల్లాలకి లంక గ్రామాలకి వెళ్ళాను బోట్లో. నాకు భయం వేసేది అక్కడికి వెళ్తున్నప్పుడు. ఎందుకంటే లంక గ్రామాల్లో ఉన్న కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, కొబ్బరి చెట్లు పై ఆకు మీద నుంచి నీరు బోట్ వెళ్తూ ఉంటుంది. అంత ఎత్తు వరకు ఫ్లడ్ వస్తుంది. దానిపై నుంచి బోట్ వెళ్తుంటే దడదడ అనమాట. అంటే కొబ్బరి చెట్టు ఎంత ఎత్తు అయితే ఉందో అంత ఫ్లడ్ వచ్చింది అక్కడ. అంటే ఆ ప్రాంతానికి కొత్తగా వెళ్లే వాళ్ళకి ఇదంతా కొత్త కాబట్టి భయపడుతూ ఉంటారు. బట్ వాళ్ళందరూ ఇదే వాతావరణంలో చిన్నప్పటి నుండి బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొత్తగా అనిపించట్లేదు. ఇంట్లోకి పాము వచ్చినా, మట్టి వచ్చినా, ఏదొచ్చినా వాళ్ళు తట్టుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇదే ఫ్లడ్స్ కి సంబంధించిన